హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రుతికా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అన్నమాట. మొన్న ఒక వీడియో చేసినా కానీ అది పెద్ద క్లారిటీ రాలేదు. సో అందుకే మళ్ళీ మీకోసం నా ఈవినింగ్ రొటీన్ చేసేస్తున్నా. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో చేసేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చలో పని అయితే స్టార్ట్ చేద్దామా. నా డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే కిచెన్ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అన్నీ ఎక్కడెక్కడ చదివేసుకొని ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటా. కొంచెం ఎందుకు ఇంత తొందర స్టార్ట్ చేసుకుంటా అంటే ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి నేను కొంచెం ముందే వర్క్ స్టార్ట్ చేసుకుంటా. పని ఎక్కడక్కడ కొంచెం తొందరగా చేసేసుకుంటే బెటర్ కదా. మళ్ళీ మా ఆయన ఏ వర్క్ ఉందని బయటకు వెళ్ళేది కూడా తెలియదు. అందుకే మనం తొందర పని చేసుకుంటే పిల్లల్ని అయితే పట్టేసుకొని ఉండొచ్చు. మన పని అదే, పిల్లల్ని పట్టుకొని ఉండడం. పని అంటే నా పని మాత్రం అదే, పిల్లల్ని పట్టుకొని ఉండడం. ఇంట్లో పని పిల్లల్ని పట్టుకొని ఉండడం, ఇంట్లో పని పిల్లల్ని పట్టుకొని ఉండడం. డైలీ నాకు ఇదే వర్క్. అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకున్న తర్వాత అయితే ముందైతే ఊడ్చుకొని నాకైతే ఊడ్చేది అయితే బాగానే ఉన్నది. నాకు ఊడవడానికే పెద్ద చిరాకు వస్తుంది. ఎందుకంటే ఇంటి చుట్టూ ఉన్నది, లోపల ఉన్నది, బాగానే ఉన్నది ఊడ్చేది అయితే వర్క్. నేను చదువుతూనే ఉంటా, పిల్లలు కింద పడేస్తూనే ఉంటారు. నేను చదువుతూనే ఉంటా, వాళ్ళు పడేస్తూనే ఉంటారు. వాళ్ళ పని అది, నా పని ఇది. మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు, అందుకే వాళ్ళ కోసం ఇక తొందర వర్క్ అయితే చేసుకుంటున్నాం. మళ్ళీ వర్క్ చేసుకోవడం, మళ్ళీ వంట చేయడం. వంట అయితే నాకు పెద్ద పనే ఉండదు. మార్నింగే కర్రీ చేసేస్తా, అది మాకు డే మొత్తం అవుతుంది. మళ్ళీ కూర వండడం పెట్టుకొని నా పని ఇద్దరిని పట్టుకొని ఉండేసరికి నాకు పని మొత్తం అయిపోద్ది. అందుకే ఫస్టే పొద్దున్నే మార్నింగ్ కూర వండిస్తే అది డే మొత్తం అవుతుంది అన్నమాట మాకు. మా చిన్నోనికి అయితే అన్నం పెట్టేసిన, వాడైతే ఏడుతా ఉన్నాడు. అందుకే ఫస్ట్ అయితే వానికి అన్నం పెట్టేసిన. ఈరోజు వాడు ఎక్కువసేపు పడుకోలేదు, అందుకే ఏడుతాడు. వానికి తొందరగా నిద్ర వస్తుంది కాబట్టి ఏడుతాడు. మనం తొందర పని కంప్లీట్ చేసుకుంటే వానికి తొందర స్నానం పోసేసినాం అనుకో వాడు పడుకుంటాడు. ఆల్రెడీ నేను ఇప్పుడే ఊడ్చేసిండ్రు అంటే మళ్ళీ వాళ్ళు వచ్చిళ్ళు, వాటర్ మొత్తం వాడేసిళ్ళు. మళ్ళీ అంగడి మొత్తం బొమ్మలన్నీ కింద పడేసారు. ఆ బొమ్మలు అయితే నేను అక్కడ ఇక్కడ పెద్ద నీట్గా అయితే ఏం చదివాను. అదే సెల్ఫ్లో వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళకి అందేలాగా ఈజీగా అందులోనే పెడతా, తీసేస్తా. మళ్ళీ అదే సెల్ఫ్లో పెట్టేసిండు అనుకో పెద్దగా మళ్ళీ వాళ్ళకు స్పెషల్గా నేను అందియాల్సిన అవసరం లేదు. వాళ్ళకే ఈజీగా తీసేసుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారు. మళ్ళీ కింద పడితే నేను అలా పెట్టేసుకుంటాను అన్నమాట. చేసి మా పిన్ని వాళ్ళ దగ్గరనే ఉంటారు. అయితే మా పిన్ని ఫిష్ కర్రీ వండిందట, అయితే మా చెల్లెతో పంపించింది అన్నమాట. అది తీసేసుకొని కిచెన్లో పెట్టేసిన. ఇక మా చిన్నోనికి అయితే అన్నం పెట్టేసిన అని చెప్పిన కదా, అన్నం అయితే అయిందన్నమాట. ఇక అన్నిటికంటే పెద్ద టాస్క్ వచ్చేసి వీనికి అన్నం తినిపించడం. వాడైతే ఎన్ని తంటాలు పడితే వాడు అన్నం తింటాడో. ఈరోజు సరిగ్గా అన్నం తినలేదు, అందుకే అప్పటి నుంచి ఏడుతూ ఉన్నాడు. ఇక వానికి ఏదో ఒకటి బుర్రకిచ్చి అన్నం పెడతా ఉంటే మళ్ళీ మా పొట్టి వచ్చి మమ్మీ నాకు అంటే వానికేమో వాడు సపరేట్ అంటేనే తింటుండు. వాడు చిన్నోడే కాబట్టి వాడు మేము వండిన అన్నం కొంచెం తింటలేడు వాడు, అందుకే వానికి సపరేట్ పెట్టుడు అవుతుంది. ఆ అన్నమే సపరేట్ వండితే వాడు కొంచెం తింటా ఉంటే వచ్చి మళ్ళీ మమ్మీ నాకు అంటే అన్నమేమో పెట్టలేదు. సరే బెటానికి తర్వాత తినిపిస్తా అంటే సైలెంట్గా ఉన్నది. చూసిల్లు కదా, మళ్ళీ బయటకైతే తిప్పేసిన. బయట అది వస్తుందిరో ఇది వస్తుందిరో అంటే వాడు తాపుకో ఇంత తింటాడు. మంకి వస్తుందని చెప్పాలి, ఎన్నో ఉంటాయి వానికి తంటాలి అది ఇది అని. ఇటు సైడ్ పెద్ద మా సైడ్ ఎవరు ఇటు సైడ్ బయటకు వెళ్ళరు. అటు గేట్ సైడ్ అయితే కొంచెం అందరు కనిపిస్తారు అన్నమాట, బయట కూర్చుంటారు. ఇటు సైడ్ ఎవరు ఉండరు, ఎక్కువ మంది కూర్చోరు. అక్కడ దూరాన రోడ్ మీద అయితే కనిపిస్తుంది కదా, అదైతే మా వెహికల్, మా టాటా వేసి. ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన మా బండి పూజ అప్పుడు, అది తీసుకున్నప్పుడు. ఆ వీడియో కనుక మిస్ అయితే అది కూడా చూడండి. ఇప్పుడైతే మళ్ళీ గద్దె మీదకి అయితే షిఫ్ట్ అయ్యిండు. ఈ గద్దె మీదనైతే పడతారా అంటే అస్సలు వినడు. ఈ గద్దె మించులు అక్కడికి ఇక్కడికి నడుస్తూ ఉంటాడు వాడు. కిందికి రోడ్డు మీద నడవడా అంటే అస్సలు నడవడు వాడు. వానికి గద్దె మీద నడుచుడే కావాలి. లాస్ట్కి ఇంకా అక్కడ స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ పైన కూడా ఆరాంగా కూర్చుంటాడు. అక్కడ కూర్చుండబెడితే కాళ్ళు ఊపుకుంటా ఉంటే తింటూ ఉంటాడు. ఈ ఎట్టకేలకైతే వాడు అన్నం అయితే తినిపిస్తే అయితే ఫినిష్ అయింది. ఇక బట్టలు అయితే తీస్తున్నా. ఇక తొందరనే తినిపించిన వానికైతే అన్నం. ఇక బట్టలు తీస్తా ఉంటే ఎండ అయితే కొడుతుంది. నేనైతే చెప్పులు అయితే వేసుకోలేదు. ఈ బట్టలు పిండుడైతే ఎంత పెద్ద టాస్కో, మడత పెట్టడం కూడా అంతే టాస్క్. నాకైతే బట్టలతోనే పెద్ద పని అనిపిస్తుంది.
బట్టలు విండేసి బట్టలు ఆ రోజు విండలేదంటే చాలు ఇక ఫుల్ వర్క్ ఉంది నాకు, ఈరోజు పని ఏం కాలేదు, బట్టల పనే ఉన్నది అని అనిపిస్తుంది నాకు. బట్టల పని అయిపోతే కొంచెం రిలీఫ్ కూడా అనిపిస్తుంది, అది విండేదాకా నాకు మనసున పట్టనే పట్టది. అప్పుడైతే ఇంటి లోపల ఊడ్చేసినా కానీ ఇప్పుడే ఎందుకు బయట ఊడవడం అని చెప్పేసి ఆపేసి కాసేపు అయినాక ఊడతాంలే అని చెప్పేసి ఆపేసిన. అయితే ఇప్పుడైతే బయట కూడా ఊడుతూ ఉన్నాయి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయకుండా ఉండడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.